బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తరువాత తొలిసారిగా దేశీయ ఎన్నికలకు తేదీలు ఖరారు చేసింది బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్. నేషనల్ పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నిర్వహించున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ అనౌన్స్ చేశారు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్యబద్దమైన ఓటింగ్ కోసం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్లమెంటరీ 300 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ పత్రాలకు దాఖలు చేసేందుకు ఈ నెల 29 లాస్ట్ డేట్గా ప్రకటించారు. నామినేషన్ పత్రాల పరిశీలన డిసెంబర్ 30, వచ్చే ఏడాది జనవరి 4 వరకు చేపట్టనున్నారు. అభ్యర్థులు నామినేషన్ల విత్డ్రాకు జనవరి 20 వరకు గడువు విధించారు. ఎలక్షన్ ప్రచారం వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఖరారు చేశారు. అటు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎలక్షన్ షెడ్యూల్ను తిరస్కరిస్తున్నట్లు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా ఏర్పడిన యూనస్ హయాంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని తెలిపింది. జాతీయ పార్లమెంట్ ఎలక్షన్ నిర్వహించేందుకు ముందుగా తటస్థ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది అవామీ లీగ్ పార్టీ.